వెల్కమ్ టు ఆన్లైన్ టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా వాహన శకటాల ర్యాలీ. దళారులుగా మారి రైతులను దోచుకుంటున్న మార్క్ఫెడ్ అధికారులు. డోన్ పట్టణ అభివృద్ధిలో మరో కీలక అడుగు. డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డి. జగ్గంపేటలో ఘనంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా పండ్లు బ్రెడ్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే. వసంత పంచమిని పురస్కరించుకొని శ్రీ సరస్వతి శిశు మందిర్లో అక్షరాభ్యాసం. కొలనుపాకలో శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా వాహన శకటాల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బూర్లా రామాంజనేయులు. చేబ్రోలు హనుమయ్య కంపెనీ గ్రౌండ్ లో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో వివిధ వాహన శకటాలను ప్రారంభించి కేక్ కటింగ్ చేశారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియం నుండి లక్ష్మీపురం సిగ్నల్ వరకు సాగిన ర్యాలీలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూర్లా రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యావత్ తెలుగు ప్రజలు పండుగలా జరుపుకునే నారా లోకేష్ జన్మదినాన్ని ఒకరోజు ముందుగానే ఈ విధంగా ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. మంత్రి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి వాహన శకటాల ద్వారా తీసుకువెళ్లాలన్న ఉద్దేశం ప్రశంసనీయమని తెలిపారు. రాష్ట్రంలో గ్రామాన సిమెంట్ రోడ్లు ఏర్పాటు కావడానికి లోకేష్ కృషే ప్రధాన కారణమని పేర్కొన్నారు. గత వైసీపీ పాలనలో అయోమయంలో ఉన్న యువతకు యువగలం కార్యక్రమం ద్వారా ధైర్యం నింపి భవిష్యత్తుకు తాను అండగా ఉంటానని భరోసానిచ్చిన నాయకుడిగా లోకేష్ నిలిచారని తెలిపారు. ఏ పార్టీకి లేని విధంగా కోట్లాది సభ్యత్వాలు నమోదు చేసి క్యాడర్కు బలంగా నిలబడి వారి కుటుంబాలకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని కొనియాడారు. ఈ రాష్ట్రంలో వైసీపీ పాలనలో అగమ్య గోచరంగా ఉన్నటువంటి యువతకు ధైర్యాన్ని ఇచ్చి ఒక మనోధైర్యాన్ని నింపి యువగళం ద్వారా మీ భవిష్యత్తుకు నేను అండగా ఉంటానని చెప్పినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. ఏ పార్టీకి లేనటువంటి క్యాడర్ని 1 కోటి పైగా సభ్యత్వాన్ని స్వీకరించి వారికి రథసారథిగా ఉంటూ వారి కుటుంబాలకు అండగా ఉంటూ అన్ని విధాలుగా ఆదుకుంటున్నటువంటి హృదయం ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. ఇలా చెప్పాలంటే చాలా అంశాలు ఆయన గురించి చెప్పచ్చు. ఆయన ఒక తెరిచిన పుస్తకం. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యంలో ఎమర్జ్డ్ అయినటువంటి లీడర్షిప్ ఉన్నటువంటి వ్యక్తుల్ని జాబితా తయారు చేస్తే, అంటే రాజకీయంగా ఎమర్జ్ అయ్యేటటువంటి లీడర్షిప్ని ఎంత తొందరగా తీసుకోగలిగినటువంటి వ్యక్తుల జాబితాలో నారా లోకేష్ బాబు మొట్టమొదటిగా ఉండడం ప్రపంచం మొత్తం కూడా నారా లోకేష్ బాబు గారి వైపు చూస్తుంది. అంటే అతి స్వల్ప కాలంలోనే ఒక పార్టీలో ఒక ఎమర్జ్డ్ లీడర్గా ఎదగడమే కాకుండా ఆ లీడర్షిప్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో, కష్టానికి ఎలా ఫలితాలు ఉంటాయో, ఒక పనిని ఆయన నోటి నుంచి ఏదైనా మాట వచ్చిందంటే ఆ మాటను నిలబెట్టుకోవడానికి 6 నిమిషాలు ఎలా కష్టపడతారో, 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం అన్నది ప్రజాస్వామ్యం ఏర్పడినప్పటి నుంచి ఏ నాయకుడు కూడా సాహసం చేయనటువంటి ఒక వినూతనమైనటువంటి కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకొని దేశాల్లో తిరుగుతూ తనకున్నటువంటి టెక్నాలజీని జోడించి తనకున్నటువంటి అపూర్వమైనటువంటి జ్ఞాన పరిధిని అక్కడ జోడించి వాళ్ళని మెప్పించి ఈ రాష్ట్రానికి లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తెప్పించడమే కాకుండా వచ్చే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత 20 లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆయన యొక్క చాతుర్యానికి, ఆయన యొక్క పనితనానికి నిదర్శనంగా అలాంటి మహానుభావుడు మా పార్టీకి భావితరానికి నాయకుడిగా ఎదుగుతున్నాడు. ఆయన మాకు స్ఫూర్తిదాయకం. అలాంటి నాయకుని యొక్క మనోభావాలు ఆయన దళారులుగా మారి రైతులను దోచుకుంటున్న మార్క్ఫెడ్ అధికారులు. కందుల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన సిపిఎం పార్టీ నాయకుల బృందం.
డోన్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ అధికారులు కొనుగోలు చేస్తున్న కందుల కొనుగోలు కేంద్రాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు నక్కి శ్రీకాంత్, రామాంజనేయులు, శివరాం, నాగమద్దయ్య, చిన్న రహిమాన్, షమీం బేగం, నక్కి హరీలతో కూడిన బృందం పరిశీలించింది. రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు 6 కాలం కష్టపడి పంటలు పండించిన రైతుల పంటలు అమ్ముకోవాలంటే హోరన్న రోదనగా మారిందని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్ముకుందామని వచ్చిన రైతులు మార్క్ఫెడ్ అధికారులు చేస్తున్న నిలువు దోపిడీకి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క ప్రభుత్వం మాత్రం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకుంటామని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారుల నుండి రైతాంగాన్ని కాపాడుతామని చెబుతూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఇక్కడికి వచ్చిన రైతుల నుండి దోపిడీకి పాల్పడుతూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి రైతులు తెచ్చిన పంటను తూకాలలో అధికంగా వేస్తూ 1 క్వింటాం పైన 2 కేజీలకు పైగా దోచుకుంటూ మార్క్ఫెడ్ అధికారులు రైతుల పొట్టను కొడుతున్నారని ఆరోపించారు. అంతేకాక రాష్ట్రంలో ఏ ఒక్క మార్కెట్లో లేని విధంగా రైతుల నుండి 1 క్వింటా తూకం వేస్తే 100 రూపాయల చొప్పున వసూలు చేస్తూ మరో విధంగా దోచుకోవడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులకు కనీస వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రేయనక పగలనక తేడా లేకుండా 6 కాలం కష్టపడి పత్తి వేసి అప్పులు చేసి పంటలు వేసి పండించిన రైతులకు పంటలకు మద్దతులు లేకపోయినా వారు పెట్టే పెట్టుబడి కొంతైనా వస్తుందన్న ఆశతో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మడానికి వచ్చిన రైతులను ఈ విధంగా మార్క్ఫెడ్ అధికారులు మోసం చేస్తున్నారని, దోపిడీకి పాల్పడడం ఏమిటని ప్రశ్నించారు. డోన్ పట్టణ అభివృద్ధిలో మరో కీలక అడుగు. 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, కాలువలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. డోన్ పట్టణంలోని 32వ వార్డు శ్రీనివాస నగర్లో 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు మరియు సీసీ కాలువల నిర్మాణ పనులకు డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డోన్ పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ముఖ్యంగా రహదారులు, డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీనివాస నగర్లో సీసీ రోడ్డు, సీసీ కాలువల నిర్మాణంతో వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు తొలగి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా మరియు పరిశుభ్రమైన పరిసరాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కుటుంబం చేస్తున్న స్కామ్ల గురించి బయటపడగానే అక్రమ కేసులతో సీట్ విచారణలంటూ డైవర్షన్ రాజకీయాలు మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ విచారణకు ఆదేశిస్తామని చెప్పడం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతకానితనానికి నిదర్శనమన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఒకవేళ కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి కాకపోతే వెంటనే సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడైన మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి నోటీస్ ఇచ్చారు. సిట్టు నోటీస్ అనే పేరు మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో అటెండ్ కావాల్సిందిగా విచారణకు పిలిపించారు. ఇది కక్షపూరితం. సిట్లను వేసి, కమిషన్లు వేసి, ఎంక్వైరీలు వేసి, కేసులు పెట్టి జైలుకు పంపించి భారత రాష్ట్ర సమితి యొక్క నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా మీరు చేస్తున్న అక్రమాలను కప్పిపుచ్చుకోలేరు. నిన్నగాక మొన్న హరీష్ రావు గారు పొద్దున్నే రేవంత్ రెడ్డి, ఆయన బామ్మర్ది, అదేవిధంగా ఆయన మంత్రివర్గ సహచరులు చేస్తున్న కుంభకోణాన్ని బయటపెట్టిన వెంటనే సాయంత్రానికి సిట్ నోటీసులు ఇచ్చారు. ఆ తెల్లవారే అటెండ్ కావాలని చెప్పేసి అంటే అటెండ్ అయితే సాయంత్రం 7 గంటల వరకు కూర్చునబెట్టేసి శునకానందాన్ని పొందారు.
ఇవాళ కూడా కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చి రేపు పొద్దున మరలా రేవంత్ రెడ్డి విదేశాల నుంచి వచ్చే వరకు ఇక్కడున్న రాజకీయాల్లో ఇది మాత్రమే చర్చ ఉండాలి, మీడియాలో పేపర్లలో ఇదే నడవాలనే ఉద్దేశంతో ఒక దురదృష్టకరమైన పరిణామంగా మేము ఇది భావిస్తున్నాం. ఈ విధంగా సిట్ నోటీసులు ఇవ్వడానికి ఖండిస్తున్నాం. మీరు ఎన్ని ఇచ్చినా ముందుగా మేము అడుగుతున్నాం, ఏదైతే హరీష్ రావు గారు బయటపెట్టిన ఈ కుంభకోణం మీద ముందుగా సిట్టు వేయండి. అదేవిధంగా అనేక అంశాల మీద, భూ కుంభకోణం మీద, అదేవిధంగా భూభారతిలో వందలాది కోట్లు ఇవాళ రైతులకు నష్టం చేసి ప్రభుత్వానికి నష్టం చేసిన దాని మీద సిట్టు వేయండి. అంతేగాని పనికిరాని వాటి మీద, కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ వేశారు. ఇవాళ లేని ఫోన్ ట్యాపింగ్ని ప్రతినిత్యం 2 ఏళ్ల నుంచి వెళ్ళి సీరియల్ లాగా కొనసాగిస్తున్నారు. కాబట్టి మేము ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా, హామీలు అమలు చేయని ప్రభుత్వంగా, కుంభకోణాల్లో ఇరుక్కున్న ప్రభుత్వంగా ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని సిట్టులు వేసుకున్నా మీకు ఎవడు భయపడేది లేదు. ఈ చట్టం మీద మా గౌరవం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా మా నాయకులు, మా మాజీ మంత్రివర్యులు ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ముందుగా మీకు నీతి, నిజాయితీ, ధైర్యం, దమ్ముంటే ఏదైతే బొగ్గు కుంభకోణంలో మీ మంత్రుల వాటాలు ఏ విధంగా పంచుకున్నారో నిగ్గు తేల్చాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా మీ బామ్మర్ది కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇవాళ ఆయనకు మొత్తం కూడా ఈ యొక్క టెండర్ల ప్రక్రియను చేపట్టడం, దాని మీద విచారణ చేయాలంటున్నాం. ఇలా బీజేపీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా చేతగాని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ కోరితే చేస్తారట. మీరెందుకున్నది? రాష్ట్ర ప్రభుత్వం వాటా 51% అయితే కేంద్ర ప్రభుత్వం వాటా 49% ఉంటుంది. నీ వాటా ఉన్నప్పుడు కూడా ఈ సింగరేణి బొగ్గు గనుల మీద, టెండర్ల మీద అన్యాయం జరుగుతుంటే, టెండర్లు అక్రమంగా రింగ్ అవుతుంటే, అందరూ కూడా ఎక్సెస్ చేస్తుంటే, చేతగాని కేంద్ర ప్రభుత్వంగా, చేతగాని మంత్రిగా ఇవాళ కిషన్ రెడ్డి మిగిలిపోయాడు. కాబట్టి మేము కేంద్ర బొగ్గు గని శాఖ మంత్రి మరొకసారి కిషన్ రెడ్డికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇందులో భాగస్వాములు కానట్లయితే దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపించండి, నిజానిజాలు వెలికి తీయండి. ఇవాళ ఎప్పుడూ లేని విధంగా సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ అనేది ప్రవేశపెట్టి అక్కడికి వచ్చిన వాళ్ళందరి యొక్క అడ్రస్లు తీసుకొని వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళందరూ వాళ్ళకు అందుబాటులో వచ్చే విధంగా, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చే విధంగా ఇవాళ ఈ యొక్క మొత్తం రింగ్ అయిన కాంట్రాక్టర్లు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి నీకు బొగ్గు కుంభకోణంలో పాల్గొన్న టెండర్ జగ్గంపేటలో రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో మణిబాబు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని స్థానిక రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. అనంతరం శ్రీ ప్రజ్ఞ విద్యాసంస్థ విద్యార్థులకు బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థలో నూతన మార్పులు తీసుకురావడమే కాకుండా ఎంతో మంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం అందిస్తూ తండ్రికి తగ్గ తనయుడిలా నారా లోకేష్ పనితీరు అద్భుతంగా ఉందని తెలిపారు. జరిగిస్తున్న కార్యక్రమం పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. మన గౌరవనీయులు నవీన్ గారి చేతుల మీదుగా
2 నిమిషాలు సార్ మాట్లాడడానికి సమయం ఇవ్వడం జరుగుతుంది. వేదిక మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ కూడా నా మనస్ఫూర్తి ఆశీర్వాదాలు ఇస్తూ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మీరు చాలా ఆలోచిస్తున్నారు కదా, టీచర్స్ అంటే భయం లేదు మీకు ఉందా? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మీ టీచర్స్ కదా, ఉంటారా? ఇంట్లో అమ్మా నాన్న ఎలా ఉంటారు, ఇక్కడ మీ టీచర్స్ కూడా అలాగే ఉంటున్నారు. వెరీ గుడ్. మీరు అల్లం చేస్తేనే ముద్దు అందరూ కూడా, కానీ అల్లరి చుట్టుమించకూడదు. చదువులో కూడా అంతే స్టాండర్డ్స్ ఉండాలి కదా. సరే, ఈరోజు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు తెలుసా అందరికీ? లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి గారు కాకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ గా అన్ని స్కూల్కి, గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటికి కూడా ఫ్రీ బుక్స్ ఇస్తున్నారు, ఫ్రీ స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు, మంచి డ్రెస్, క్వాలిటీ డ్రెస్, క్వాలిటీ బ్యాగ్స్ ఇస్తున్నారు, మంచి ఫుడ్ పెడుతున్నారు. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. జగ్గంపేటలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలను నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట సుభాష్ వీధిలో స్వతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలు ఆ వీధి ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, డాక్టర్ బచ్చు ప్రసాద్, అడ్వకేట్ దారా శ్రీనివాస్ తదితరులు పాల్గొనే నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులకు స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నేతాజీ జయంతి నాటికి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో ఆవిష్కరిస్తామని వెల్లడించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ప్రతి సంవత్సరం జనవరి 23న జగ్గంపేటలో ఘనంగా నిర్వహిస్తామని, దీనిని భారత ప్రభుత్వం పరాక్రమ్ దివాస్ గా పాటిస్తుందన్నారు. ఈ సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నామన్నారు. మరణం ఇప్పటికీ మిస్టరీగానే కొనసాగుతుందని పేర్కొన్నారు. మన సుభాష్ చంద్రబోస్ బర్త్డే సందర్భంగా వారి సందేశాన్ని వచ్చిగా కూర్చున్నారు. సుభాష్ చంద్రబోస్ గారు భారత స్వాతంత్ర ఉద్యమంలో అతివాద సంస్థకు సంబంధించిన వ్యక్తులు, అంటే గాంధీ గారు, నెహ్రూ గారు, ఇలాంటి నాయకులందరూ కూడా శాంతి మంత్రంతో స్వాతంత్రోద్యమ సాధన చేస్తుంటే ఆయన ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సంస్థను స్థాపించి బ్రిటిష్ వాళ్ళ మీద సాయుధ పోరాటం చేసిన మొట్టమొదటి భారతీయ నాయకుడు ఈయన. ఆయన స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజే స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి చెందిన మిలిటరీగా అది రూపాంతరం చెందింది. ఆయుధంతోనే మనం స్వాతంత్రాన్ని సాధించాలని ఆయుధాన్ని చేపట్టి
జపాన్ వాళ్ళ కొలాబరేషన్తో బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడు చంద్రగిరిలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగా చంద్రగిరి పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఎమ్మెల్యే పులివర్తి నాని ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్ అరుణ, టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి బ్రెడ్, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ తాత నందమూరి తారక రామారావుకి తగ్గ మనవడిగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతకు తగ్గ తనయుడిగా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో ఐటీ వ్యవస్థను పటిష్టం చేయడంలో, బహుళజాతి కంపెనీలను ఆకర్షించడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. విద్యా వ్యవస్థలో ఆయన తీసుకొస్తున్న మార్పులు సామాన్య కుటుంబాల పిల్లలు కూడా ఉన్నత స్థాయికి చేరడానికి దోహదపడతాయని ఆకాంక్షించారు. మంతనిలో వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిరంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యకు ఆది దేవత అయిన శ్రీ సరస్వతీదేవి అనుగ్రహం పొందే పవిత్ర దినమైన వసంత పంచమి సందర్భంగా వాగుగడ్డ మంతనిలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు తొలిసారిగా అక్షరాలను నేర్చుకుంటూ విద్య జీవితానికి శుభారంభం చేశారు. వేదోక్త మంత్రోచ్చరణల మధ్య సాంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాసం జరపడం విశేషంగా నిలిచింది. సరస్వతి శిశు మందిరాలు విద్యారంగాల్లో కేవలం విద్యనే కాకుండా సంస్కారం, సాంప్రదాయం, భారతీయ విలువలతో కూడిన సమగ్ర విద్యను అందిస్తున్న సంస్థలుగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ప్రత్యేకంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభం నుంచే శిశు మందిరాలు క్రమబద్ధంగా నిర్వహిస్తూ రావడం గర్వకారణం. ఒకప్పుడు ఈ సాంప్రదాయం ప్రధానంగా సరస్వతి శిశు మందిరాలకు మాత్రమే పరిమితం ఉండగా నేడు అన్ని పాఠశాలల్లో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇది సరస్వతి శిశు మందిరాలు చూపిన దిశకు, వాటి విద్యా విధానాల ప్రాముఖ్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా పాఠశాల మేనేజ్మెంట్, ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ బృందం, పాఠశాల ప్రబంధకారిణి అధ్యక్షులు కర్నె ప్రసన్న మాట్లాడుతూ విద్య అనేది కేవలం అక్షరాలకే పరిమితం కాకుండా జీవితానికి మార్గదర్శకంగా ఉండాలనే భావనతో శిశు మందిరాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పిల్లలకు ఈ పవిత్ర అవకాశం కల్పించినందుకు పాఠశాల కార్యదర్శి మాడిశెట్టి సురేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాంపల్లి సంధ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా టీఆర్ న్యూస్కు స్వాగతం. ఈరోజు మంతెని సరస్వతి శిశు మందిర్లో పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అలాగే ఈరోజు మన తూర్పు రమేష్ గారు, TR9 న్యూస్ అధినేత గారు ఈరోజు పిల్లలకు యాపిల్స్ పంచమని ఆదేశాలు జారీ చేశారు. ఆ పనిని మేము స్వీకరించాము. అన్న, ఈరోజు శిశు మందిర్ స్కూల్లో ఇంకెన్ని కార్యక్రమాలు జరగబోతున్నాయి? ఈ కార్యక్రమాలు గల బాధ్యులు ఎవరు, కమిటీ మెంబర్స్ ఎవరు, దాని గురించి మాకు చెప్పండి. సరస్వతి శిశు మందిరాలు మొదలైనప్పటి నుంచి ఈ వసంత పంచమి అనే కార్యక్రమాన్ని తీసుకొని ఏదైతే శ్రీ సరస్వతి మాత, మన యొక్క భారతదేశంలో వేదాలకు నిలయమైనటువంటి శ్రీ సరస్వతి మాతని పూజిస్తూ సరస్వతి మాత యొక్క పుట్టినరోజు సందర్భంగా, జయంతి సందర్భంగా వసంత పంచమి రోజున అక్షరాభ్యాస కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి వాస్తవానికి ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమము కేవలం ఆలయాల్లో జరిగేవి ఒకప్పుడు. ఈ ఆలయాల్లో జరిగేటటువంటి అక్షరాభ్యాసాన్ని సరస్వతి మాత విద్యాలయాల్లోనే కొలువై ఉంటుంది వాస్తవానికి. కాబట్టి మన వేదాలని అనుసరించి, ఉపనిషత్తులను అనుసరించి సరస్వతి మాత విద్యాలయాల్లో కొలువై ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోనే ఎప్పుడైతే శిశు మందిరాలు మొదలయ్యాయో ఆ రోజు నుంచి కూడా విద్యాలయాలలో మనం ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కూడా అక్షరాభ్యాసం నడుస్తుంది. కానీ మొట్టమొదటిగా ప్రారంభం చేసింది మాత్రం మన యొక్క శిశు మందిరి యొక్క పాఠశాలల్లో మాత్రమే. అంటే మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం శిశు మందిర పాఠశాలలు విద్యార్థులకి మాత్రమే కాదు, సమాజానికి కూడా మార్గనిర్దేశంగా ఉంది అని చెప్పేసి మనకి ఈ రోజున అర్థమవుతుంది. మీరు అడిగినట్టుగా ఈ యొక్క
శిశు మందిరాలు కేవలం ఒక్క వ్యక్తి ఆధారంగా పనిచేసేటివి కావు. ఒక కమిటీ అంటే సమాజమే ఈ యొక్క శిశు మందిరాలను నిర్వహించాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాల కింద ప్రారంభమై అన్ని రంగాలలో వ్యక్తులు దేశభక్తులుగా దైవభక్తులుగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతోని శిశు మందిరాలను కూడా అంటే విద్యార్థులను చిన్నప్పటి నుంచే దేశభక్తులుగా దైవభక్తులుగా తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క శిశు మందిరాలను ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా శిశు మందిరాలు కేవలం అంటే ఇంకొక ఓనర్తోని ఒక్క మేనేజ్మెంట్తోని నడిచేది కాదు. విలేజ్లో ఉన్నటువంటి అంటే గ్రామంలో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి వివిధ రకాల వ్యక్తులను అనుసరించి వారితో పాటు సమాజం నుంచే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధారంగా ఈ యొక్క పాఠశాలలు విరాళాలను సేకరించి దాని ద్వారా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క పాఠశాల ప్రబంధకారిణిగా శ్రీ కర్ణే ప్రసూన గారు అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత మారిశెట్టి సురేందర్ గారు మన యొక్క ఈ ప్రబంధకారిణి పాఠశాల యొక్క కార్యదర్శిగా వారు ఉన్నారు. సో ఇంకా అనేక మంది ఈ సమాజంలోనే ఉంటారు. వారి ఆధారంగా ఈ పాఠశాల నడుస్తుంది. మీ పుర విద్యార్థులు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి తన వంతు సాయంగా ఈరోజు పిల్లలకు ఫ్రూట్స్ పంచమని రోజు రాము గారు వారి సాయం వారు చేపట్టారు. చాలా ఆనందంగా ఉంది. ఇంకా కూడా ఇక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకెళ్లారు. వాస్తవానికి వారికి కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేసి ఏంటంటే చాలామంది సహకారం అందిస్తున్నారు. ఇంకొంచెం సహకారంతో ఈ యొక్క మన పాఠశాలను అభివృద్ధి చేస్తూ ఎక్కువ మందికి సమాజానికి మంచి వ్యక్తులను దేశభక్తులను తయారు చేయాలనే ఉద్దేశంతో పాఠశాల నడుస్తున్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి దక్షిణ కాశీ బింబావతి పట్నమగు కొలనుపాక గ్రామంలో శ్రీ మహా రేణుకామాత ఆలయంలో రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో దక్షిణ కాశీ బింబావతి పట్నమగు కొలనుపాక గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ మహారేణుకామాత దేవాలయం నందు స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరం మాఘమాస పంచమి తేదీ 23 జనవరి 2026 శుక్రవారం రోజున శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహర్షుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఏమల్ల అరుణాదేవి, ఉపేందర్ రెడ్డి, తుమ్మల పద్మ లక్ష్మారెడ్డి దంపతులచే ఘనంగా నిర్వహించారు. వేద పండితులు పాండురంగ శాస్త్రి, సుబ్రహ్మణ్య శాస్త్రి ముందుగా గణపతి పూజ, పుణ్యావచనం, చండీ హోమం, మంత్రపుష్పం, అమ్మవారికి మంగళ స్నానం, అలంకరణ, పూర్ణాహుతి వంటి కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహర్షుల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సాయంత్రం వేళ బోనాలు, అమ్మవారికి పల్లకి సేవతో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గాదె సోమిరెడ్డి, రాజయ్య, నర్సింలు, రమేష్, కొండల్ తదితరులు పాల్గొన్నారు. అందనిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ నేతాజీ దేశ స్వాతంత్ర్యం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి పోరాడిన మహానాయకుడని తెలిపారు. ఆజాద్ హింద్ ఫౌజ్ స్ఫూర్తితోనే నేటి తరానికి దేశభక్తి, త్యాగం, ధైర్యం అలవడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ మహిళా విభాగం కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాతృశక్తి రావికంటి రేణుక మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో మహిళల పాత్ర కూడా ఎంతో గొప్పదని, నేతాజీ చూపిన దేశభక్తి భావజాలం ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లవాడిలో నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, మాతృశక్తి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టి9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక
ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.